బ్రో, నిన్న మనం వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇవాళ ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్. చూడ్, నేమ్ ఈక్వల్స్ టు మామ్. ఇప్పుడు నేను ఇలా రాస్తే నేమ్ ఈక్వల్స్ టు డాడ్. పైథాన్ మామ్ని ఎడిట్ చేసిందా? అస్లా డ్రిల్లా. అసలు ఏం జరుగుతుందంటే, మొదట పైథాన్ మెమరీలో మామ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. నేమ్ అనే వేరియబుల్ దాన్ని చూపిస్తుంది, ఒక ఫింగర్ లాగా. ఇప్పుడు మనం నేమ్ ఈక్వల్స్ టు డాడ్ అని రాసిన వెంటనే పైథాన్ మామ్ని మార్చదు. దాని బదులు మెమరీలో కొత్తగా డాడ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత నేమ్ అనే ఫింగర్ మామ్ నుంచి తిరిగి డాడ్ వైపు చూపిస్తుంది. అంతే. ఇప్పుడు మామ్ ఆబ్జెక్ట్ని ఎవరూ యూజ్ చేయకపోతే అది ఒంటరిగా మిగిలిపోతుంది. పైథాన్ అనుకుంటుంది, ఇది ఇక ఎవరికీ అవసరం లేదు. అలాంటి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని క్లీన్ చేసే పని పైథాన్ వెనకాల క్వైట్లీ చేసే హెల్పర్ సివిల్ శ్రీనివాసరావు సార్, నేను యాక్షన్ తీసుకోవడం చూసాను. డబుల్ యాక్షన్ తీసుకోవడం ఇప్పుడే చూస్తున్నాను సార్. గార్బేజ్ కలెక్టర్. అందుకే గుర్తుపెట్టుకో బ్రో, వేరియబుల్ అంటేటే ఆబ్జెక్ట్ కాదు. వేరియబుల్ అంటే ఒక పాయింటర్, ఒక ఫింగర్. ఆబ్జెక్ట్ మాత్రం మెమరీలో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైతే కమెంట్లో పెట్టు. ఎందుకంటే రేపటి నుంచి డేటా టైప్స్లోకి మాస్ ఎంట్రీ ఇస్తున్నాం.